హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వాళ్ళ మీరు చూస్తారు రూపేరీతో సిల్వర్ ఆర్టికల్స్ ఎలా క్లీన్ చేసుకోవచ్చు అని. సో సిల్వర్ ఆర్టికల్ క్లీనింగ్ అన్నది ప్రతి ఇంట్లో ఒక కామన్ ప్రాబ్లం అండి. ఎంత నీట్గా పెట్టుకున్నా గాలి వల్ల అవి నల్లగా అయిపోవడం సహజం. అది మన మెయింటెనెన్స్ ఇష్యూ కాదండి. బట్ స్టిల్ వీ హ్యావ్ టు మెయింటైన్ కదా, బికాస్ కొనుక్కున్న వస్తువు కష్టవర్జితంతో నీట్గా ఉండాలి కాబట్టి. సో రూపేరీ అనేది పీతాంబరి వాళ్ళ లిక్విడ్ అండి ఇది. సో దీంతో ఏంటంటే మనకి క్లీన్గా ఫ్రెష్గా షాప్లో నుంచి కొన్నట్టే ఉంటాయి. కాకపోతే వెంటనే మెయింటైన్ చేయకపోతే ఇది కూడా నల్లగా పడిపోతుంది. అండ్ అగైన్ యూ హ్యావ్ టు యూస్ ద ప్రోడక్ట్. ఇక్కడ ఎలా వాడచ్చు అంటే కాటన్ కానీ క్లాత్ కానీ యూస్ చేసి వాడచ్చు. అండ్ మీ హ్యాండ్స్ బాగా సెన్సిటివ్, నెయిల్స్ పెంచుకున్న వాళ్ళైతే గ్లౌజ్ యూస్ చేసుకోండి. సో దట్ నెయిల్స్ చుట్టూరా స్కిన్ అంతా క్యూటికల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ దీన్ని మీరు రూపేరీతో క్లీన్ చేసిన తర్వాత తెల్లగా వచ్చేసింది, వాటర్తో కడగకూడదు, మళ్ళీ నలుపెక్కే అవకాశం ఉంటుంది మరకలుగా. సో చూస్తూ ఉండండి, నేను ఎలా చూపిస్తున్నానో తుడిచి జస్ట్ ఇలా వైప్ చేస్తే వచ్చేస్తుంది. బాగా నల్లగా అయిపోయింది అయితే టైం పడుతుందండి పోవడానికి. అండ్ ఇది ప్రతి షాప్లో దొరుకుతుంది మీకు. ప్రతి సో చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళైనా వీడియో చూసి కనెక్ట్ అవుతారని షేర్ చేస్తున్నాను. సో బేబీ మాత్రం వాటర్తో కడిగేసి బాయిల్ చేసి పెట్టండి. నేను ఇక్కడ జస్ట్ ఉగ్గినా ఇంకా వాడట్లేదు అని చెప్పి తుడిచేసాను. ఇది లోపల దాచేయడానికి. బేబీ పెద్దదైపోయింది కదా, అందుకని మీతో జస్ట్ చూపిస్తున్నాను నల్లగా అయిన వస్తువు తీసి. హోప్ రూపేరీ తెలియని వాళ్ళందరికీ వీడియో ప్లస్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇంకా ఈ వీడియోలో మీరు బేబీ ఫుడ్లో భాగంగా కివీ ప్యూరీ చూస్తారు. అండ్ నా డిన్నర్లో నేను చేసినటువంటి రెసిపీ చూస్తారు. మ్యూజిక్తో ప్లే అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి నా ఈవినింగ్ వ్లాగ్. ఇది ఏంటంటే నేను డో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చపాతీ చేసుకోవడానికి. దాంట్లో క్యాబేజ్ కట్ చేస్తున్నాను. కట్ చేసిన క్యాబేజ్ని నేను సాల్ట్ వాటర్ యాడ్ చేసి పసుపు కూడా వేసి బాయిల్ చేస్తాను. అది బాగా 20 minutes పడుతుంది మెత్తగా ఉడకడానికి. దాన్ని నేను వాడ్చి పిండేసి వాటర్ అంతా లేకుండా చూసి తిరుగుమాత వేసేస్తాను. ఇప్పుడు ఆ కర్రీ చూస్తారు. తిరుగుమాతలో నేను ఏమేమి యాడ్ చేసి ఎలా చేశాను అన్నది. సో ఈవినింగ్స్ అన్నవి చాలా ప్లెజెంట్గా ఉంటాయండి. పెద్దగా మేము మా ఇంట్లో హడావిడి డిన్నర్ ఉండదు, అన్లెస్ ఇంట్లో జనాలు చుట్టాలు జనాలు ఎక్కువ ఉంటే తప్ప. మా ఇద్దరికి అయితే నాకు అంత వెల్ ఆర్గనైజ్డ్ ప్లాన్డ్గానే ఉంటుంది ఏం తినాలి అని. సో ఇద్దరికి ఏముంటుంది చెప్పండి మీరే, పెద్ద పని ఉండదు కదా. మేడ్ వచ్చి తన వర్క్ తన చోర్స్ కంప్లీట్ చేసి వెళ్ళింది. అందుకే బొమ్మలు అవేం కనిపించట్లేదు మీకు. అన్నీ నేను పైన పెట్టేసి సర్దేశాను. మ్యామ్ లేచారు. సో లేచింది కదా, ఇంకా సెర్లాక్ తినిపిస్తున్నాను. మార్నింగ్ నుంచి ఏం తీసుకోలేదు, సాలిడ్ డైట్. ఏమో రైస్ కానీ అది తిని 1 month అవుతుంది ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి. బట్ డాక్టర్ సెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అందుకని దానికి నచ్చింది పెట్టమన్నారు. రోజుకి ఒకసారైనా సెర్లాక్ తింటుంది ఏదో ఒక టైంలో. మిగతా అంతా ఫ్రూట్స్ అలా మేనేజ్ చేస్తున్నాను.
సో తినిపించేసి చపాతీ చేసి మీ ముందుకి నేను వచ్చేస్తాను. సో ఇప్పుడు ప్రణవ్య భోంచేసేసింది. నేను చపాతీలు కూడా చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ తనకి స్నానానికి వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఈ లోపల అదే బాండీలో ఆయిల్ వేసి మినప్పప్పు, ఆవాలు వేస్తున్నాను. అవి వేగిన తర్వాత ఉడకపెట్టినటువంటి క్యాబేజ్ వేస్తాను. దాని మీద జీలకర్ర పౌడర్ అండ్ కారం యాడ్ చేసి కలియబెట్టుకుని దాన్ని మనం కొంచెం సేపు ఆ వాటర్ పోవాలండి, డ్రైగా తెలియాలి, మనకి చూస్తే తెలిసిపోతుంది. మా ఇంట్లో వెనకాల నాయిస్ వస్తుంది కదా, ఎస్ ఈ వంట చేస్తుంది మా ఇన్లాస్ వస్తున్నారని అనమాట ఆ రోజు. సో ఇంట్లో ఇప్పుడు ఇన్లాస్ ఉన్నారు అండ్ ప్రణవ్య ఆనందానికి అస్సలు బౌండరీస్ లేవు, బాగా ఆడుకుంటుంది. సో ఫుల్ ఫన్ ఉంది ఇంట్లో. అండ్ వస్తూ వస్తూ మా కోసం పూతరేకులు, కాజా, ఈ కాజా కూడా ఈసారి పొట్టివి తెచ్చారు, పొడుగుది కాకుండా, అంటే ఫోల్డ్దే మడత కాజా అని పొట్టివి అనమాట. ఇంకా ఏం తెచ్చారు, ఇంట్లో చేసిన 7 కప్స్ అని స్వీట్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చారు భాస్కర్కి ఇష్టమని. అండ్ కొంచెం జంతికలు. సో ఫుల్గా ఈసారి నేనేం స్నాక్స్ చేయకుండా అన్నీ తీసుకొచ్చేసారు. ఫుల్గా టేబుల్ నిండిపోయింది. అండ్ అందరం కలిసి చపాతీలు తినేసి కబుర్లు చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ 1 o'clock దాకా ఆడుకుంది వాళ్ళ తాతగారు బామ్మగారితో. అండ్ అంతే, ఇంకా ఫ్రైడే వ్లాగ్ పెట్టొద్దులే, ఇదంతా వాయిస్ ఓవర్ ఇవ్వలేను, ఇంట్లో అందరూ ఉన్నారు కదా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. కానీ ఎందుకో తెలీదు, నాకు పెట్టేయాలనిపించింది, మీ కామెంట్స్ చదివేయాలనిపించింది. ఒకరోజు కూడా ఉండలేకపోతున్నాము, ఎడిక్టెడ్ అండి ఫ్రాంక్లీ స్పీకింగ్. చపాతీ చేశాను, హాట్ ప్యాక్లో పెట్టచ్చు కదా అంటారు. హాట్ ప్యాక్లో ఎందుకు, ఆల్రెడీ అందరు ఫ్రెష్ అవుతున్నారు, సో ఇంకా తినిపించేయడమే కదా అందరికీ అని అలా పెట్టేశాను అనమాట. ఈ కూర అయ్యే లోపల ప్రణవి కూడా ఫ్రెష్ అయిపోతుంది. చాలా ఈజీ అండి, దీనిలో పెద్దగా ఏముండదు. మ్యూజిక్తో వినేయండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. మీకు కనుక ఈ క్యాబేజ్ కూర ఈజీగా ఉంది, బాగుంది అనిపిస్తే చెప్పండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ హెల్దీవి నేను యాడ్ చేస్తూ ఉంటాను. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది, మీరు అందరూ ఎంకరేజింగ్గా చెప్తుంటే. సో సమ్మర్ వస్తుంది కదా, కిడ్స్కి రిలేటెడ్, మనకి అన్ని ఏజ్ గ్రూప్స్కి స్మూదీస్ పోస్ట్ చేస్తాను, చూడొచ్చు. మనకి కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోయింది. నా ట్రైపాడ్ ప్రాబ్లం వచ్చినట్లుందండి, ట్రైపాడ్ ప్రాబ్లం వచ్చింది, ఎందుకో తెలియట్లేదు, సరిగ్గా చూపించట్లేదు కెమెరా పెడుతున్న యాంగిల్ని. సో డిన్నర్ అయితే చపాతీ అండ్ కర్రీ రెడీ అయిపోయాయి. ఇవి ఫుడ్లో భాగంగా కివీ ప్యూరీ అండి. ఇది కివీ ప్యూరీ చాలా బాగుంటుంది, కివీ ఫ్రూటే బాగుంటుంది, ప్రెగ్నెంట్ విమెన్ తినచ్చు. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కూడా కివీ పెట్టమంటున్నారు. వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో. సో ఈ సీడ్స్ పడేయకుండా మ్యాష్ చేసేసి పెట్టేయడమే, దీన్ని ఏం పెద్ద ప్రాసెస్ కాదు. తొక్క కూడా ఇలా అంటే మనకి కట్ చేసామా, జస్ట్ స్పూన్తో స్కూప్ అవుట్ చేసేయండి ఫ్లెష్ అంతా, దాన్ని స్పూన్తోనే ఇలా మ్యాష్ చేస్తే అయిపోతుంది. అండ్ దీన్ని జస్ట్ హనీ వేసి పెట్టినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు, బికాజ్ ఇది సార్గా ఉంటుంది కదా, వగరుగా అనిపిస్తుంది, కొంచెం వగరు కూడా కాదు, ఒకలాంటి పుల్లగా ఉంటుంది కదా, ఇష్టపడరు. జస్ట్ ఇలా స్కూప్ అవుట్ చేసుకుంటే ఇలా వస్తుంది, దీన్ని మనం మ్యాష్ చేసి తినిపించడమే. అండ్ మా రాక్షస్ అస్సలు తినదు, దానికి నేను తేనెతో పెట్టాను, ఎలా పెట్టినా దానికి ఇది నచ్చదు.
సో ఎలా అయినా దానికి ఇప్పుడు స్మూదీస్ అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. సో చూడాలి ఏం చేస్తుంది అన్నది. నాకు చాలా ఇష్టం ఫ్రూట్స్ చేసి పెట్టడం రకరకాలుగా. బట్ దానికి కూడా ఇష్టం నన్ను ఏడిపించక తినడం. మీరు మీ కిడ్స్కి ఇంట్రడ్యూస్ చేయండి. ఇది 6-7 మంత్స్ తర్వాత నుంచి డైజెస్టివ్ సిస్టమ్ డెవలప్ అవుతున్న కిడ్స్లో ప్యూరీస్ పెడుతూ ఉంటే, సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఫుడ్ని ఇంట్రెస్ట్గా పెద్ద అయ్యే కొద్దీ తింటారు. ఫ్రూట్స్ వల్ల మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. చెప్పాను కదా హనీ వేసి పెట్టండి అని. నేను హనీ యాడ్ చేస్తున్నాను ప్రణవ్య కోసం. కానీ అదంతా ప్రణవ్య తినదు, నేను కూడా తింటాను. సో ఈ వీడియో యాక్చువల్గా ప్రణవ్య 9th మంత్ 8th మంత్ ఉన్నప్పుడు షూట్ చేసిన వీడియో. సో మీకు తేడా తెలుస్తూ ఉంటుంది, షేకింగ్ అయిపోతూ ఉంది కదా, సింగిల్ హ్యాండ్తో పట్టుకొని చేయడం. ఇదిగోండి కివి ప్యూరీ రెడీ అయిపోయింది. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా ఇంప్రవైజ్ చేసుకునే పాయింట్స్ని రేస్ చేయండి. సో కీప్ watching, stay connected and keep loving. Bye.